దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క సాయంకాలపు కూడికను ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ప్రార్థన మన మధ్యటువంటి శామ్యుల్ జెసింత ప్రార్థన చేస్తుంది. ఎలాగని చేసినట్టు కానీ తక్కువగా చేయను స్తోత్రం స్తోత్రం మీకే చేయను స్తోత్రం దేవైనా మీ ప్రోగ్రాం నడిపించగా ఏ ప్రోగ్రాం అంతట్లో మీరు మమ్మల్ని అందరినీ కాపులు ఆశ్రయించమని పెట్టుకుంటున్నాం దేవా. ఈ ఇయర్లో జరిగిన దుర్ఘటనను బట్టి కానీ కరోనాను బట్టి కానీ ఈ ఊరిలో జరుగుతున్న ప్రభావాన్ని బట్టి కానీ మీరే చేయమని పెట్టుకుంటున్నాం దేవా. ప్లీజ్ దేవా ప్లీజ్ దేవా ప్లీజ్ దేవా మీరు ఈ ప్రోగ్రాం అంతట్లో కాపులు ఆశ్రయించుకుంటున్నారు. పాటపడుచున్నగా మమ్మల్ని అందరినీ అలాగే చూస్తున్న వాళ్ళందరినీ కూడా కాపులు ఆశ్రయించమని పెట్టుకుంటున్నాం దేవా. దేవ ప్రోగ్రాం అంతా బాగా జరిగించమని చేస్తున్నాం ప్రదర్శన. ఆంధ్రప్రదేశ్ కీర్తన నుంచి 122వ పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమ పరుద్దాం. లాలి అని పాడరే బాలయేసునకు లాలి. పరలోక దేవుని తనయుడోయమ్మా, పుడమిపై బాలుడుగా పుట్టెనోయమ్మా లాలి. లాలి 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 లాలమ్మ లాలి. లాలి అని పాడరే బాలయేసునకు లాలి. ఇహపరాధుల కర్తయ్యమ్మా, మహిపాలనము చేయ మహితుడోయమ్మా లాలి. లాలి 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 లాలమ్మ లాలి. లాలి అని పాడరే బాలయేసునకు లాలి. ఆద్యంతములు లేని దేవుడోయమ్మా, ఆదాము దోషమున పడుపడెనమ్మా లాలి. లాలి 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 లాలమ్మ లాలి. లాలి అని పాడరే బాలయేసునకు లాలి. యూదులకు రాజుగా పుట్టెనోయమ్మా, యూదులాతని తోడ వాదించిరమ్మా లాలి. లాలి 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 లాలమ్మ లాలి. లాలి అని పాడరే బాలయేసునకు లాలి. నరగొర్రెల మంద కాపరోయమ్మా, గొరియల ప్రాణంబు క్రీస్తు తానమ్మా లాలి. లాలి 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 లాలమ్మ లాలి. లాలి అని పాడరే బాలయేసునకు లాలి. మన మధ్య నుండి సులేఖ జయకాంత్ గారు దేవుని వాక్యాన్ని అందిస్తారు. క్రీస్తునందు ప్రియమైనటువంటి మా వీక్షకులందరికీ కూడా సాయంకాలపు శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు మన కోసం ఏర్పాటు చేసిన వాక్య భాగము మత్తయి సువార్త 1వ అధ్యాయము 19వ వచనాన్ని మన మధ్యలో ఉన్నటువంటి శామ్యుల్ జెసింత చదివి వినిపిస్తుంది. మత్తయి సువార్త 1వ అధ్యాయం 19వ వచనం చదువుకున్నాం. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునగా రహస్యంగా ఆమెను విడనాడక ఉద్దేశించింది. దేవుని పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించుగాక. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల గొప్ప తండ్రి, మీ పాదములకు వెల్లడైన స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నైనా. నేటి సాయంకాల సమయమున ప్రభా మరొకసారి మీ పరిశుద్ధమైన సన్నిధిలో ప్రభా మీ శ్రేష్టమైన వాక్కులను వినడానికి
మేమంతా కూడా ఎంతో ఆసక్తిగా మీ సన్నిధానానికి వచ్చినాం నాయన. దయతో మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం నాయన. నా తండ్రి, నేను కాదు ప్రభా, నా మాటలు కాదు నాయన, మీ శ్రేష్టమైనటువంటి మాటలను నా ద్వారా అందించమని ప్రార్థిస్తున్నాం నాయన. నా తండ్రి యేసయ్య, నన్ను నిల్వబెట్టినందుకు నీకు స్తోత్రాలు. బలహీనురాల్ని ప్రభా బలపరచండి ప్రభా. ఈ కుడికంతటికీ ఆది నుంచి అంతం వరకు తోడుగా ఉండండి. విత్తబడేటువంటి వాక్యం ప్రతి హృదయంలో నా తండ్రి ఫలించాలి నాయన. ఏ ఒక్కరు వ్యర్థంగా పోనివ్వకుండా ప్రభా మిమ్మల్ని మహిమపరుస్తూ ప్రభా ఈ క్రిస్మస్ సంబరాలలో ప్రభా కేవలం ఈ లోకపరమైనటువంటి సంతోషమే కాదు నాయన, ఆత్మీయమైనటువంటి సంతోషాన్ని కూడా పొందుకొనడానికి మీ వాక్యము చేత ప్రతి హృదయాన్ని నింపుమని నజరేయుడైన శక్తిగల యేసు నామమున ప్రార్థిస్తూ అడిగి వేడుకొనుచున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, ఇప్పుడు మనము నేర్చుకోబోతున్నటువంటి అంశం ఏంటంటే, మనము యోసేపు యొక్క కొన్ని లక్షణాలు, గుణ లక్షణాలను మనం నేర్చుకుందాం. ఎందుకంటే మనము డిసెంబర్ మాసము ఆల్రెడీ ఈరోజు 8వ రోజు. అయితే ఈ క్రిస్మస్ సంబరంలో మనం అందరము కూడా ఏం చేస్తున్నామంటే మన ప్రిపరేషన్స్ అనేవి మనము ఆల్రెడీ స్టార్ట్ చేసాం. కొంతమంది అయితే మనం ఏమనుకుంటున్నామంటే బట్టలు కొనడంలో బిజీ అయిపోతున్నాం, కొంతమంది ఇంటిని శుభ్రపరచుకోవడంలో బిజీ అయిపోతున్నాం, కొంతమంది ఎలా జరుపుకోవాలి అని ముందుగానే మనం అందరం కూడా ఏం చేస్తున్నామంటే ప్రణాళికలు రచించుకుంటున్నాం. అయితే క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో కూడా మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, అసలు నిజమైన క్రిస్మస్ను నిజంగా మనము ప్రతి క్రైస్తవుడు జరుపుకుంటున్నామా? ఎందుకంటే క్రిస్మస్ యొక్క ఉద్దేశం ఏంటంటే మనము క్రీస్తును ఆరాధించాలి అని. ఎవరైతే క్రీస్తును ఆరాధిస్తారో నిజంగా వారు ఈ లోకంలో వెలుగుకరమైనటువంటి బిడ్డలుగా జీవించగలరు అని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. సామెతల గ్రంథము 14వ అధ్యాయము, సామెతల గ్రంథము మనము ఇక్కడ గమనించినట్లయితే, సామెతల గ్రంథంలో గమనించినట్లయితే, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండును. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, నిజంగా ఎవరైతే క్రిస్మస్ యొక్క సంతోషాన్ని వారందరూ కూడా నిజముగా పొందుకోవాలని అనుకుంటున్నారో వారికందరికీ కూడా దేవుడు తెలియజేస్తున్నటువంటి సువర్తమానం ఏంటంటే, దేవుడు మనందరికీ కూడా బలమైన దుర్గము. ఆయన నామం అనేది చాలా శక్తివంతమైనది. కాబట్టి నీతిమంతులు ఏం చేస్తారో తెలుసా? ఎవరైతే నీతిమంతులుగా ఈ లోకంలో జీవిస్తుంటారో, ఎవరైతే ఆయన రాకడ కొరకు నిరీక్షణ కలిగి జీవిస్తుంటారో వారందరూ కూడా ఎలా ఉంటారు అంటే, ఆ యొక్క బలమైన దుర్గము క్రిందికి పరుగెత్తుకొని వెళ్ళి సురక్షితముగా ఉంటారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు మనకందరికీ కూడా ఒక ప్రశ్న ఏంటంటే, నిజముగా మనము ఆ యొక్క నామము దగ్గరికి మనము వెళ్తున్నామా, వెళ్ళగలుగుతున్నామా? ఆ నామమును ప్రకటించడానికి, ఆ నామము యొక్క నీడలో మనం అందరము కూడా జీవించడానికి మనము రెడీగా ఉంటున్నామా అనేటువంటి విషయాన్ని మనం ఈరోజు గుర్తించాలి. అయితే క్రీస్తు వాక్యం చెప్తుంది, ఎవరైతే నీతిమంతులుగా జీవిస్తారో వారు మాత్రమే ఈ లోకంలో నిజమైన క్రిస్మస్ సంతోషాన్ని పొందుకోగలుగుతారు. ఈరోజు నిజంగా క్రిస్మస్ సంతోషం అనేది మనకు రావాలంటే మనము నీతిమంతులుగా జీవించాలి. ఈ క్రిస్మస్ సమయంలో, ఈ క్రీస్తు ఈ లోకానికి వచ్చిన సమయంలో నిజమైనటువంటి క్రిస్మస్ సంతోషాన్ని పొందుకున్న వ్యక్తులలో మనము ఒక వ్యక్తి గురించి నేర్చుకుందాం. ఆ వ్యక్తి ఎవరు అంటే, బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు, ఆయన నీతిమంతుడు అని. ఆయన పేరు యోసేపు. మనకందరికీ కూడా చాలా సుపరిచితమైనటువంటి వ్యక్తి యోసేపు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన గురించి 19వ వచనంలో ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు? యోసేపు నీతిమంతుడు అని చెప్తున్నాడు. నిజమే, యోసేపు నీతిమంతుడు కాబట్టే క్రీస్తు యొక్క జన్మదిన వేళలో ఆయన కూడా ఒక సంతోషకరమైనటువంటి విషయాన్ని పొందుకొని ఈరోజు మనకందరికీ కూడా మాదిరిగా జీవిస్తున్నాడు. సామెతల గ్రంథంలో తెలియచేసినట్లు ఈయన నీతిమంతుడు కాబట్టే
ఆ యొక్క క్రిస్మస్ సంతోషాన్ని ఆయన పొందుకోగలిగాడు. ఈరోజు ఆ యొక్క సంతోషాన్ని పొందుకోవడము నా చేతుల్లో కూడా ఉంది. అయితే మనము ఈ సందర్భంలో నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఏంటి? నిజంగా యోసేపు మనకు చాలా చక్కని వర్తమానమును ఈరోజు మనకందరికీ కూడా అనుగ్రహించబోతున్నాడు. ఈ యోసేపు ఎవరని మనము గమనించినట్లయితే 16వ వచనంలో, యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. గమనించండి, ఈ యొక్క మత్తయి సువార్త 1వ అధ్యాయంలో గమనించినట్లయితే క్రీస్తు వంశావళి అనేది ఉంది. ఈ క్రీస్తు వంశావళి అనేది ఇక్కడ అబ్రహాము నుంచి మొదలై ఎక్కడితో ఎండ్ అవుతుందంటే క్రీస్తు దగ్గర ఎండ్ అవుతుంది. అంతేకాకుండా ఈ వంశావళిలో యోసేపు యొక్క పేరు కూడా చేర్చబడింది. అంటే నిజంగా ఈయన ఒక ధన్యకరమైనటువంటి వ్యక్తి అని మనము గుర్తించవచ్చు. క్రీస్తు వంశావళిలో ఒక పేరును మనము సంపాదించడం అంటే అది అంత ఈజీ కాదు. కానీ యోసేపు పేరును దేవుడు ఈ యొక్క వంశావళిలో చేర్చాడు అంటే నిజంగా ఆయన నీతిమంతుడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నాడు, యోసేపు నీతిమంతుడు అని. నిజమే. అందుకే ఈరోజు మనము యోసేపును ఈ లోకపరమైనటువంటి తండ్రిగా క్రీస్తుకు మనం అందరము కూడా చెప్పుకోగలుగుతున్నాం ప్రియమైన వార్లారా. కాబట్టి ఈరోజు యోసేపు జీవితాన్ని మనము గమనించినట్లయితే యోసేపు కూడా దావీదు వంశము నుంచి వచ్చినవాడు అని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే యోసేపు అనే మాటకు అర్థం ఏంటంటే అభివృద్ధి. యోసేపు ఆత్మీయంగా అభివృద్ధి పొందాడు. ఈ లోకపరమైనటువంటి విశ్వాస జీవితంలో కూడా ఆయన అభివృద్ధి పొందాడు. కాబట్టి యోసేపు జీవితం ద్వారా మనం అందరం కూడా చాలా చక్కని మాటలు నేర్చుకోవాలి. ఆ కాలంలో వివాహం అనేది 2 దశల్లో జరిగేది. మొదటిదేమో నిశ్చితార్థము, రెండవదేమో వివాహము. అప్పటికే యోసేపుకు మరియతో నిశ్చితార్థం అనేది జరిగింది. ఇక వివాహము కావలసి ఉంది. అటువంటి సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఆమెకు ఒక వర్తమానాన్ని పంపించాడు. ఆ వర్తమానం ద్వారా మనము నేర్చుకోవాల్సినటువంటి ఆత్మీయ సత్యాలు మనము గమనిద్దాం. ఆమె భర్త అయినటువంటి యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనుల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడమైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును. కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువనెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొనెను. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ ఎప్పుడైతే ప్రదానము చేయబడినటువంటి తన భార్య అయినటువంటి మరియా గర్భవతి అని తెలుసుకున్నప్పుడు ఆమెను అవమానపరచకూడదని ఒక మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తిగా ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు. అయితే ప్రభువు దూత ఏం చేశాడో తెలుసా? ఆయనకు కలలో స్వప్నములో ఆయనతో మాట్లాడుతున్నాడు. మరియను నువ్వు చేర్చుకో, ఆమెను విడిచిపెట్టకు, ఎందుకంటే ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన అని ఎప్పుడైతే దూత ద్వారా స్వప్నములో ఆయన బోధించబడ్డాడో వెంటనే దేవుని మాటకు విధేయత చూపించాడు. నీతిమంతుడైనటువంటి యోసేపులో ఉన్నటువంటి మొట్టమొదటి గుణలక్షణం ఏంటంటే విధేయత. నిజంగా గమనించండి, దూత ఎప్పుడైతే యోసేపుతో మాట్లాడడం ప్రారంభించాడో వెంటనే ఏం చేశాడో తెలుసా? యోసేపు దేవుని యొక్క మాటకు లోబడ్డాడు. దేవుని మాటకు ఏమాత్రం కూడా ఎదురు చెప్పలేదు ఆయన. ఎందుకంటే ఆయన నీతిమంతుడు, ఎందుకంటే ఆయన కూడా మెస్సియా యొక్క రాక కొరకు ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తిలో ఒక వ్యక్తి. అందుకే వెంటనే దేవుని మాటకు విధేయత చూపించాడు. ప్రియమైన వార్లారా, ఈ రోజుల్లో దేవుని మాటకు మనం ఎంతమంది విధేయులంగా జీవిస్తున్నాం? నీతిమంతుడైనటువంటి యోసేపు మనకందరికీ కూడా ఒక మాదిరి. కాబట్టి మనమందరము కూడా ఈ లోకంలో క్రిస్మస్ సంతోషం, నిజమైన సంతోషం ఎప్పుడు వస్తుందంటే దేవుని మాటకు విధేయత చూపించినప్పుడు.
ఎప్పుడైతే దూత మరియను చేర్చుకో, ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భం పొందిందని బోధించబడ్డాడో వెంటనే ఆయన చేసిన పని ఏంటో తెలుసా? యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకున్నాడు. అంతేకాకుండా ఒక జెంటిల్మెన్ ఆయన, ఎందుకంటే ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను. చూసారా ఎంత మంచి వ్యక్తిత్వము! ఇటువంటి వ్యక్తిత్వము ఎవరిలో ఉంటుందో తెలుసా? ప్రభువునందు విధేయులకు పిల్లలకు మాత్రమే ఇటువంటి లక్షణం అనేది ఉంటుంది. ప్రియమైన వాలారా, ప్రభువు దూత ఆయనకు చెప్పినట్లు ఆయన చేస్తూనే ఉన్నాడు. రెండవసారి యోసేపుతో దేవుని దూత 4 సార్లు మాట్లాడతాడు. మొట్టమొదటిసారేమో ఆమెను విడిచిపెట్టవద్దు, నువ్వు చేర్చుకో అన్నప్పుడు ఆయన ఆమె మాటకు విధేయత చూపించాడు. అంతేకాకుండా రెండవదిగా కూడా గమనించినట్లయితే హేరోదు తన యొక్క శిశువును చంపబోతున్నాడని తెలిసినప్పుడు, ఎప్పుడైతే జ్ఞానుల ద్వారా ఆ యొక్క వార్త అనేది తెలిసి హేరోదు మహారాజు చంపబోతున్నాడని తెలిసినప్పుడు ఆయన ఏం చేసినాడు? వెంటనే దేవుని చేత ప్రబోధింపబడిన వాడే 2వ అధ్యాయము 13వ వచనంలో గమనించినట్లయితే, హేరోదు నద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి ఒక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. చూసారా, రెండవసారి మరలా దేవుని దూత దిగి వచ్చి హేరోదు చంప చూస్తున్నాడు. ఆ బిడ్డను తల్లిని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటేనే ఆయన మరలా తిరుగు ప్రయాణమైపోతున్నాడు. ఇక్కడ ఆయన యొక్క ఓపికను గమనించారా? ఒక చిన్న బాలుని తీసుకొని, బాలింతరాలైనటువంటి తన భార్యను తీసుకొని ఏం చేస్తున్నాడో తెలుసా? ఆయన ప్రయాణమై వెళ్తూనే ఉన్నాడు. ఆయనకు ఎక్కడ కూడా ఈ విసుగు అనేది రాలేదు. ఎక్కడ కూడా ఆయనకు దేవుని పట్ల కోపం అనేది రాలేదు. ప్రియమైన వాలారా, మరియను చేర్చుకో అంటే చేర్చుకున్నాడు. హేరోదు చంపాలనుకుంటున్నాడు, నీవు వెంటనే ఆ బిడ్డను తీసుకొని వెళ్ళు అంటే మరలా కూడా ఆయన వెళ్ళిపోతున్నాడు. మరలా 3వసారి కూడా 2వ అధ్యాయము 19వ వచనంలో గమనించినట్లయితే, హేరోదు చనిపోయిన తరువాత ఇదిగో ప్రభువు దూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై, నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళుము, శిశువు ప్రాణము తీయచూచుచుండిన వారు చనిపోయారని చెప్పెను. అతడు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వచ్చెను. మరలా 3వసారి దేవుని దూత స్వప్నములో ఇక్కడ యోసేపుతో మాట్లాడుతున్నాడు. నీవు ఐగుప్తులో నుంచి వెళ్ళు, ఎందుకంటే శిశువును ఎవరైతే చంపాలనుకున్నారో ఆ హేరోదు చనిపోయాడు, కాబట్టి నువ్వు వెళ్ళు అన్నప్పుడు వెంటనే అతడు చేసినటువంటి పని చూడండి. అప్పుడు అతడు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వచ్చెను. ఎంతటి విధేయత నిజంగా యోసేపు జీవితంలో కలిగి ఉన్నాడు కాబట్టి ఆ దేవాది దేవుడు యోసేపును ఎన్నుకున్నాడు. ఈ లోకపరమైనటువంటి తండ్రిగా తన బాధ్యతను సక్రమంగా నెరవేర్చగల వ్యక్తి యోసేపు అని దేవుడు గుర్తించాడు. ఎందుకంటే దేవుని యొక్క మాటకు ప్రతిసారి కూడా ఆయన విధేయత చూపిస్తూనే ఉన్నాడు. ఇక 4వ సారి కూడా దేవుని దూత ప్రత్యక్షమయ్యాడు. 2వ అధ్యాయం 23వ వచనంలో గమనించినట్లయితే, ఆర్కెలాయు తన తండ్రి అయిన హేరోదునకు ప్రతిగా యూదయ దేశమందు ఏలుచున్నాడని విని అక్కడికి వెరచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై గలిలయ ప్రాంతములకు వెళ్ళి నజరేతను ఊరికి వచ్చి అక్కడ కాపురముండెను. ఆయన నజరేయుడనబడునని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరినట్లు ఇలాగు నెరవేరెను. గమనించారా? మరలా 4వసారి హేరోదు మరణించిన తర్వాత మరలా ఒక క్రూరమైనటువంటి రాజు వచ్చాడు. ఆ రాజు కూడా ఇక్కడ వెతుకుతున్నాడు అనేటువంటి విషయాన్ని కనుగొని ఇక్కడ స్వప్నంలో మరలా దేవుని యొక్క మాట చేత బోధింపబడిన వాడై నజరేతను గ్రామమునకు వచ్చి ఆయన అక్కడ స్థిరమైన నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకంటే ఇదంతా కూడా ప్రవచనాల నెరవేర్పు జరగాలి. నజరేతులో నుంచి మంచిది ఏదైనా రాగలదని అనుకునేటువంటి వాళ్లకు ఒక చక్కని సమాధానం ఇవ్వడానికి యేసు ప్రభు వారు నజరేతులో పెరిగారు. ఈ విధంగా ప్రతిసారి కూడా దేవుని యొక్క దేవదూత ఎప్పుడైతే దేవుని మాట ఆయనకు స్వప్నంలో తెలియజేశాడో వెంటనే దేవుని యొక్క మాటకు విధేయత చూపించేటువంటి వ్యక్తిగా మనము యోసేపుని రోజు జీవితంలో గమనించాలి. ప్రతిసారి కూడా విసుక్కోకుండా
ఆయనకి ఏ మాత్రము కూడా కోపం రాలేదు. ఒకవేళ ఆయన సందేహం కూడా పడినట్లు మనం వాక్య భాగంలో చూడలేము ప్రియమైన వాళ్ళారా. లోక రక్షకుడు అంటున్నారు కదా, ఎందుకు ఇన్ని ఆపదలు, ఎందుకు ఇన్నిసార్లు మేము పారిపోవాలి అని ఎదురు ప్రశ్న కూడా దేవుని దూతను ఆయన అడగలేదు. దేవుని మాటకు విధేయత చూపించారు. ఈరోజు మన యొక్క ఆత్మీయ స్థితి ఎలా ఉంది? దేవుని యొక్క వాక్యం అనేది మన దగ్గరకు వచ్చినప్పుడు నిజంగా మనము మాటకు విధేయత చూపిస్తున్నామా? 4 సార్లు ప్రభు యొక్క దేవుని దూత చేత ఆయన హెచ్చరింపబడ్డాడు. హెచ్చరింపబడిన ప్రతిసారి కూడా వెంటనే అతడు లేచి శిశువును తల్లిని తోడుకొని అనే మాట ఉంటుంది. ఎక్కడా కూడా ఆయన వారిద్దరిని కూడా వదిలిపెట్టలేదు. ఎక్కడ కూడా దేవుని మాటకు విధేయత చూపించని విధంగా ఆయన జీవించలేదు ప్రియమైన వాళ్ళారా. ఇటువంటి విధేయత అనేది ఈ రోజుల్లో మనకు కావాలి. 2వ లక్షణాన్ని మనము గమనించినట్లయితే ఆయన ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తిగా మనము గమనించవచ్చు. ఆయన చక్కని విధేయత కలిగినటువంటి వ్యక్తి మాత్రమే కాదు, బాధ్యత కలిగినటువంటి వ్యక్తి కూడా ఆయన. ఎందుకంటే లూకా సువార్తలో మనము గమనించినట్లయితే ఆ కాలంలో ఎప్పుడైతే మరియను చేర్చుకున్నారో 2వ అధ్యాయము 41వ వచనాన్ని గమనించినట్లయితే పస్కా పండుగ అప్పుడు ఆయన క్షమించండి, లూకా సువార్త 2వ అధ్యాయములో గమనించినట్లయితే ఇక్కడ ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమంద ఆయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి. గమనించండి, ఆయన ఎంత బాధ్యత కలిగినటువంటి వ్యక్తినో. ఎప్పుడైతే ఆ కాలంలో ఒక శిశువు తొలి చూలు ఒక మగ పిల్లవాడు పుడితే ధర్మశాస్త్ర ప్రకారం ఏం చేయాలి? సున్నతి చేయాలి. కాబట్టి ఆ సున్నతి చేయడానికి ఆయన ఏం చేశాడు? యెరూషలేము దేవాలయానికి తీసుకొచ్చాడు. అంతేకాకుండా అక్కడ ఏం చేస్తున్నాడంటే దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారము ఆ కుమారునికి తను చేయవలసినటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా ఆయన జరిపించాడు. ఎక్కడా కూడా ఇతను నా వల్ల జన్మించలేదు అనేటువంటి భావన ఇక్కడ యోసేపుకు ఎప్పుడు కూడా కలగలేదు ప్రియమైన వాళ్ళారా. అంతేకాకుండా మంచి భర్తగా కూడా ఒక బాధ్యత కలిగినటువంటి భర్తగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భము ధరించింది కదా అని ఏనాడు కూడా ఆమెను చులకనగా చూడలేదు. ఎందుకంటే 2వ అధ్యాయంలో గమనించినట్లయితే యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు కనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయి నుండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. తన భార్యను వెంటనే చేర్చుకున్నాడు. ఒక మంచి విశ్వాసి, ఒక మంచి విధేయత కలిగినటువంటి వ్యక్తి కాబట్టి ఆ ప్రధానము చేయబడినటువంటి ఆ యొక్క మరియను కూడా తన యొక్క కుటుంబంలో ఒక దానిగా చేర్చుకున్నాడు. నిండు చూలాలైనప్పటికీ కూడా ఆమెను ఎంతో జాగ్రత్తగా తీసుకుని వెళ్ళాడు. ఆమె ప్రసవ దినములు కంప్లీట్ అవుతున్నప్పటికీ కూడా ఆమె పట్ల ఒక మంచి బాధ్యత కలిగినటువంటి భర్తగా ఏం చేస్తున్నాడంటే ఆమెకు చేయవలసిన పనులన్నీ కూడా దగ్గరుండి చూసుకుంటున్నాడు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత కూడా ఆయనకు ఈ లోకపరమైనగా చేయవలసినటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా ఆయన జరిపించాడు. సున్నతి విషయంలో ఆయనకు తోడుగా ఆయన చేయవలసిన ప్రతి పనిలో ఉన్నాడు. దేవుని యొక్క దేవదూత బోధించిన ప్రకారము అతనికి యేసు అని పేరు పెట్టాడు. అంతేకాకుండా పస్కా పండుగను ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెళ్ళుచున్నారు. ప్రతి సంవత్సరము కూడా యేసును తీసుకొని మరియను వెంట పెట్టుకొని వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? ప్రతి సంవత్సరము యూదుల యొక్క ఆలయం అనబడినటువంటి యెరూషలేము దేవాలయానికి వెళ్తున్నారు. ఇది వాళ్ళకి ఎలా ఉందో తెలుసా? వాడుక చొప్పున యెరూషలేమునకు వాళ్ళు వెళ్తున్నారు. ప్రియమైన వాళ్ళారా, నిజంగా ఇటువంటి బాధ్యత కలిగినటువంటి వ్యక్తులే ఆ దేవాది దేవునికి కావాలి. ఈరోజు మనకు కూడా ఒక బాధ్యత అనేది దేవుడు అప్పగించాడు. ఆ క్రీస్తు సువార్తను అందరికీ కూడా ప్రకటించండి అంటే మనం ఏం చేస్తున్నాం? ఇంకా నిర్లక్ష్యంగా అనేక మంది ఎలా ఉంటున్నారు అంటే వాక్యం మన దగ్గరికి వచ్చినా కూడా దాన్ని స్వీకరించలేని వారుగా ఉంటున్నాం. వాక్యాన్ని ఇతరులకు ప్రకటించలేని స్థితిలో ఉంటున్నాం.
ఎంతసేపు మన పనులు, మన యొక్క బిజీ లైఫ్తో మనం ఏం చేస్తున్నామంటే దేవుడు మనకు అప్పగించినటువంటి పనిని బాధ్యతగా చేయడం లేదు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, ఈరోజు యోసేపు జీవితం ద్వారా మనం ఒక చక్కని మాటను నేర్చుకుంటున్నాం. బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా నువ్వు జీవించాలి. దేవుని మాటకు విధేయత చూపించే వ్యక్తిగా నువ్వు జీవించాలి. ఇక ఆఖరుగా గమనించినట్లయితే ఆయన ఒక మంచి విశ్వాసి. ఏ విధంగా మనము నేర్చుకోవచ్చంటే, యెరూషలేము ధర్మశాస్త్రమందు చెప్పబడినట్టు గువ్వల జతనైనను 2 పావురపు పిల్లలనైనను బలిగా అర్పించుటకు వారు ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయిరి. అనేక విషయాల ద్వారా మనము ఈయన ఒక మంచి విశ్వాసి అని చెప్పొచ్చు. నిజం చెప్పాలంటే యోసేపు ఒక మంచి క్రైస్తవుడు అని చెప్పాలి. క్రైస్తవుడు అంటే క్రీస్తును అనుసరించే వాళ్ళు, క్రీస్తు యొక్క మాటకు విధేయత చూపించే వాళ్ళే. నిజంగా యోసేపు ఒక మంచి విశ్వాస ప్రియమైన వాళ్ళారా, ధర్మశాస్త్రంలో ఏవైతే ఉన్నాయో వాటన్నిటి ప్రకారం ఆయన ఏం చేస్తున్నాడంటే జీవిస్తున్నాడు. ఆ కాలంలో యేసు ప్రభు వారిని సున్నతి చేయించడానికి యెరూషలేమునకు తీసుకొని వచ్చినప్పుడు ఏం చేయాలి? ప్రతిష్ఠ చేయాలి. ఆ మగపిల్లవాడిని ప్రతిష్ఠ చేయాలి. అంతేకాకుండా గువ్వల జతనైనను 2 పావురపు పిల్లలనైనను ఏం చేయాలి? బలిగా అర్పించాలి. ఆ వాడుక చొప్పున ఏం చేస్తున్నాడో తెలుసా? యోసేపు సున్నతి చేయించి ఆ వాటిని దేవుని యొక్క సన్నిధిలో బలిగా అర్పించాడు. ఈరోజు మన యొక్క విశ్వాస జీవితం ఎలా ఉంది? దేవుడైతే ప్రతి నిమిషము, ప్రతి గడియ మనల్ని కాపాడుతున్నాడు. కానీ మన యొక్క విశ్వాస జీవితం అనేది యోసేపు జీవితంతో మనం పోల్చుకోవాలి. ఆయన చూపించినటువంటి విధేయత, ఆయన చూపించినటువంటి బాధ్యత, ఆయన చూపించినటువంటి ఆ విశ్వాస జీవితం అనేది ప్రతి క్రైస్తవునికి ఒక మార్గదర్శనం. అందుకే యోసేపు నీతిమంతుడు అని పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. మరి మన గురించి దేవుడు ఏమని సాక్ష్యం ఇస్తాడు? అందుకే ఆ యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకపరమైనటువంటి తండ్రిగా ఉండడానికి యోసేపుని ఎంచుకున్నాడు. ఈరోజు క్రిస్మస్ అనేది మనము సంతోషంగా జరుపుకుంటున్నాము అంటే యోసేపు పాత్ర కూడా చాలా గొప్పది. మరియా అవమానపరచబడకుండా ఉండాలి అంటే యోసేపు దేవుని మాటకు విధేయత చూపించాడు. కాబట్టి ఒక బాధ్యతాయుతమైనటువంటి భర్తగా ఉన్నాడు, ఒక బాధ్యతాయుతమైనటువంటి తండ్రిగా కూడా ఆయన జీవించాడు. అంతేకాకుండా ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మాటను కూడా ఆయన నెరవేర్చే వ్యక్తిగా ఉన్నాడు. తన తొలి బిడ్డను యేసు ప్రభు వారిని దేవునికి ప్రతిష్ఠించాడు. పస్కా పండుగను ప్రతి సంవత్సరము కూడా ఏటేటా యెరూషలేముకు వెళ్ళి అక్కడ ఆచరిస్తూ వచ్చారు. ఈరోజు మనకందరికీ కూడా ఒక ప్రశ్న ప్రియమైన వాళ్ళారా, యోసేపు జీవితం అనేది మనకు 3 విషయాలను నేర్పించింది. దేవుడు హెచ్చరించిన ప్రతిసారి కూడా ఆయన విధేయత చూపించాడు. మరి నీవు నేను విధేయత చూపిస్తున్నామా? దేవుని యొక్క వాక్యం అయితే మన దగ్గరకు అనేకమైన సార్లు వచ్చింది. దేవుడు అనేకమైన సార్లు మనతో మాట్లాడి ఉంటాడు. కానీ మనలో మార్పు అనేది ఉందా? ఒక్కసారి ఆలోచించండి, ఒక్కసారి ఆలోచిద్దాం. యోసేపు ఒక మంచి క్రైస్తవ విశ్వాసిగా ఉంటున్నాడు, ధర్మశాస్త్ర ప్రకారం జీవిస్తున్నాడు, ఒక మంచి బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు, ఒక మంచి భర్తగా ఉన్నాడు, ఒక మంచి తండ్రిగా కూడా ఈ లోకంలో జీవించాడు. ప్రియమైన వాళ్ళారా, మరి నా జీవితం ఎలా ఉంది? పరిశుద్ధాత్మ దేవుడితే సాక్ష్యం ఇస్తున్నాడు యోసేపు నీతిమంతుడు అని. మరి నీ గురించి, నా గురించి దేవుడు ఏమని సాక్ష్యం ఇస్తాడు? క్రిస్మస్లో యోసేపు ఒక పిల్లర్ లాంటి వాడు. యోసేపు ఖచ్చితంగా మనము అతని యొక్క గుణ లక్షణాలను గురించి నేర్చుకోవాలి. ఎందుకంటే ఆయన కలిగి ఉన్నటువంటి లక్షణాలు మనకు ఎన్నో ఆత్మీయ సత్యాలను నేర్పిస్తాయి. క్రీస్తు ఈ లోకంలో మన కొరకు వచ్చాడు అంటే యోసేపు పాత్ర కూడా చాలా ఎక్కువనే. కాబట్టి నిజమైన క్రిస్మస్ సంతోషం అనేది మనం అందరం కూడా అనుభవించాలంటే యోసేపు లాగా మనము కూడా దేవుని చేత ఒక సాక్ష్యాన్ని పొందాలి. ఈమె నీతిమంతుడు, ఈయన నీతిమంతుడు, ఈమె నీతిమంతురాలు అని మనము అటువంటి సాక్ష్యాన్ని పొందగలగాలి. నీతిమంతులు అంటే ఎవరు అంటే దేవుని మాటకు విధేయత చూపించే వాళ్ళు. నీతిమంతులు ఎవరు అంటే ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తులుగా ఉండేవాళ్ళు. నీతిమంతులు అంటే ఎవరు అంటే ఒక విశ్వాసిగా ఉంటూ దేవుని యొక్క వాక్యానుసారం జీవించేవాళ్ళు.
కాబట్టి ఆ విధంగా జీవించడానికి మనమందరం కూడా ఒక నిర్ణయాన్ని తీసుకుందాం. దేవుడు అటువంటి కృప మనకందరికీ దయచేయునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన. హల్లెలూయా, 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 హల్లెలూయా. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని, జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల గొప్ప తండ్రి, నీ పాదములకు వెరలేని స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ఈరోజు సాయంకాల సమయంలో ప్రభా నా తండ్రి, ఇంత శ్రేష్టమైన సమయంలో ప్రభా మీరు మా అందరితో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మీరు గొప్ప దేవుడవునైనా, మాట్లాడే దేవుడవునైనా, ఆసక్తితో నా తండ్రి మీ సన్నిధిలో ఉండేటువంటి బిడలను ప్రభా మీ వాక్యం చేత నింపి వారి జీవితాలను సరిచేసి నా తండ్రి యేసయ్య నూరంతలుగా ఆశీర్వదించే దేవుడవని ప్రభా మేము నమ్ముతున్నాము నాయన. ఎంతమంది అయితే వాక్యాన్ని విన్నారో అటువంటి బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకున్నాడు ప్రభా. నిజమేనైనా ఈ క్రిస్మస్ అనేది ప్రభా ఈ లోకపరమైనటువంటి ఆచారమైనటువంటి పండుగగా కాకుండా నా తండ్రి క్రీస్తును ఆరాధించేటువంటి క్రిస్మస్ను జరుపుకోవడానికి మీరు మాకు కృప దయచేయండి. ప్రతి ఒక్క మనసును మార్చండి నాయన. యోసేపు జీవితం ద్వారా ప్రభా నిజంగా మేము ఎంతో గొప్ప ఆత్మీయ సత్యాలను నేర్చుకున్నాం నాయన. యోసేపు నీతిమంతులని మీరు సాక్ష్యం ఇచ్చారు నాయన. నిజంగా ఆయనలో ఉన్నటువంటి విధేయత, ఆయనలో ఉన్నటువంటి ఒక బాధ్యతాయుతమైనటువంటి జీవితము, ఆయనలో ఉన్నటువంటి విశ్వాస క్రమమైనటువంటి జీవితము ప్రభా అనేక క్రైస్తవులకు ప్రభా ఒక మాదిరి నాయన. ఎవరైనా ప్రభా నా తండ్రి మీ మాటకు విధేయత చూపించకుండా ప్రభా నా తండ్రి మిమ్మల్ని దుఃఖపరిచే వారిగా ఉంటున్నారేమోనైనా దయతో వారిని క్షమించండి. మా జీవితాంతమునైనా మీకు సేవ చేసేటువంటి బిడ్డలుగా మమ్మల్ని వాడుకునండి. ఎల్లప్పుడూ మీ సాక్షులుగా వాడుకునండి నాయన. మీ యొక్క నా తండ్రి క్రిస్మస్ జరుపుకోవడం అంటే ప్రభా క్రీస్తు సువార్తను ఇతరులకు ప్రకటించడం అనేటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకొని నా తండ్రి అనేక ఆత్మల సంపాదనలో మమ్మల్ని అందరినీ వాడుకునమని నజరేయుడైన శక్తి గల యేసు నామమున ప్రార్థిస్తూ అడిగి వేడుకొనుచున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. సమస్త జ్ఞానము ఇచ్చిన దేవుని సమాధానము, కుమారుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్.